బ్రాహ్మణులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ నెల 19వ తేదీన జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ తరలి రావాలని జేఏసీ ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆత్మీయ సదస్సు జరిగే రాజమండ్రి జేఎన్ రోడ్ మన్యం గార్డెన్స్ లో చేయాల్సిన ఏర్పాట్లపై జేఏసీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి మండలాలు, గ్రామాల్లో, పట్టణాల్లో నివాసం ఉంటున్న బ్రాహ్మణులను సంఘటితం చేసేందుకు ప్రచారం చేసినట్టు వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. బ్రాహ్మణ జేఏసీ సభ్యులు, ఆహ్వాన కమిటీ బమిడిపల్లి వెంకటరమణమూర్తి, ముత్య సత్యనారాయణ, వేలూరి శ్రీధర్, భాగవతి అయ్యప్ప, కోలగంటి రమేష్, రెండు చింతల శ్రీనివాస్, కోలగంటి నాగరాజు, పెద్దింటి బుజ్జి, పోరంకి సాయి, దువ్వూరు గోపి, దుర్గావజ్జుల సాయికృష్ణ, జోష్యుల దుర్గాప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. సభా వేదికతో పాటు చేయాల్సిన ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేస్తామని వివరించారు. జయ బ్రాహ్మణ, జయ జయ బ్రాహ్మణ. త్వరలో రేపు రాజమహేంద్రవరంలో 19వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా బ్రాహ్మణ మహాసభ జరుగుతోంది. దీని నిమిత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి జిల్లాల వారీగాను, మండలాల వారీగాను కూడా బ్రాహ్మణుల సంఘాలన్నింటినీ కూడా కలిసి జేఏసీగా రాజమండ్రిలో జరిగే ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయపరచాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. వారు బంధువుల వలె మమ్మల్ని ట్రీట్ చేసి వాళ్ళు చక్కగా వారి యొక్క ఇళ్ళకి తీసుకెళ్ళి మన యొక్క సంఘాలన్నింటినీ కూడా కలిపి రాజమండ్రిలో జరిగే ఈ యొక్క సమావేశానికి తీసుకెళ్లి దీన్ని దిగ్విజయపరుద్దామని చెప్పి రాష్ట్రం అంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరం రూరల్ అర్బన్లోను వివిధ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా తిరిగి ఈ సభ గురించి చెప్పినాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సభకు వచ్చి దిగ్విజయం చేస్తానని చెప్పి మనసావాచా కర్మణ మాకు ప్రమాణం చేశారు. అలాగే రాజమండ్రిలోను ఈ జరిగే సభ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మన బ్రాహ్మణుల్ని బలంగా చేకూర్చినందుకు మనం ఒక నిదర్శనంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని దిగ్విజయపరచాలని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జయ బ్రాహ్మణ, జయ జయ బ్రాహ్మణ. రేపు 19/7/2026 తారీఖున రాజమహేంద్రవరంలో మన్యం గార్డెన్స్, ఏకేసీ కాలేజ్ దగ్గర జేఎన్ రోడ్లో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుపుకోదలుచుకుంటున్నాం. కాబట్టి బ్రాహ్మణ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన గళం, మన బలం, చరిత్ర ఒక్కసారి మన రాజమహేంద్రానికి రండి, చరిత్ర సృష్టిద్దాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19వ తేదీ ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో తలపెట్టినటువంటి రాష్ట్రీయ బ్రాహ్మణాత్మీయ సమావేశానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచరించి అన్ని చోట్ల కూడా వివిధ బ్రాహ్మణ సంఘాలు కలిసి ఈ యొక్క సంఘీభావం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారందరూ చూపించినటువంటి యొక్క ఆదరణ చూస్తే చాలా ఆనందం అనిపించింది. అంతేకాకుండా స్థానికంగా ఉండేటువంటి యొక్క జిల్లాల్లో, ఈ కోస్తా జిల్లాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ సమావేశానికి విరివిగా ఇచ్చేసి మన యొక్క గళాన్ని ప్రభుత్వానికి వినిపించేలా చేయాలి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే ఇంకో దానికో కాదు. మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగడానికి ఉండేటువంటి యొక్క మార్గాలన్నీ కూడా నిపుణులతో చర్చించుకుని మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక సభ ఇది కనుక ఈ సభకి ప్రతి ఒక్కరూ కూడా వారికి తోసినటువంటి 10 మంది బ్రాహ్మణులకి చెప్పుకుంటూ ఈ యొక్క సభ మనది అనుకుని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా మా యొక్క సంకల్పం కూడా మన గళం, మన బలం అనేటువంటి సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ చైతన్య యాత్ర కింద దీన్ని పరిగణించబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది అనుకుని ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి 19వ తేదీ మన్యం గార్డెన్స్లో జరిగేటువంటి యొక్క ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క బ్రాహ్మణుని కూడా కోరుతున్నాం. జై బ్రాహ్మణ్.